ఎక్కడైనా డబ్బులిస్తే జాబ్ ఇస్తారు, కానీ అక్కడ డబ్బులిస్తేనే జాబ్ నుంచి తీసేస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. సింగరేణిలో అన్ఫిట్ పేరుతో కాసుల దందా జోరుగా సాగుతోంది. సింగరేణి మెడికల్ బోర్డులో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. రాష్ట్రానికి వెలుగులు పంచే సింగరేణి అవినీతికి కేరఫ్ గా మారుతోంది. అన్ఫిట్ పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో ఉద్యోగం చేసేవారు అన్ఫిట్ పేరుతో తమ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. దీనికోసం లక్షల రూపాయలు అధికారులకు ముట్టజెపుతున్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో అర్హులైన కార్మికులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సింగరేణిలో పనిచేసే కార్మికులు అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితిలో ఉంటే యాజమాన్యం ఒప్పుకుంటేనే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తోంది. దీనికోసం సింగరేణి నుంచి మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేయలేడంటూ సర్టిఫికేట్ ఇస్తేనే విధుల నుంచి తొలగించి వారి వారసులకు ఉద్యోగం ఇస్తారు. అయితే సర్టిఫికేట్ కోసం లక్షల రూపాయల లంచాలు ఇవ్వాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిస్తే అన్ఫిట్ లేకున్నా సర్టిఫికేట్ ఇస్తున్నారని చెప్తున్నారు. కూర్చోలేకపోవడం, బ్యాక్ ఏక్, ఇటువంటి అన్ని వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానండి. కాబట్టి నా పరిస్థితి నాకు బాగలేదు. కాబట్టి దయచేసి నాకు మెడికల్ అన్ఫిట్ ఇప్పించండి సార్ అని ప్రాధేయపడ్డాను. వాళ్లకు నేనే దిక్కు, కాబట్టి నాకేమైనా అయితే ప్రాబ్లం అవుతుంది, దయచేసి నాకు ఇప్పించండి సార్ అని మొరబెట్టుకున్నాను. అయినా వాళ్ళు వినకుండా నువ్వు డ్యూటీ చేసుకోమని అన్నారండి. దయ ఉంచి నా పట్ల కనికరం చూపి నాకు మెడికల్ అన్ఫిట్ ఇప్పించి నన్ను డ్యూటీ నుంచి విముక్తిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మంది కార్మికులకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్న తమను అన్ఫిట్ చేస్తే తమ వారసులకు ఉద్యోగాలు వచ్చి కుటుంబ పోషణ చూసుకుంటారని అంటున్నారు. మెడికల్ బోర్డు మాత్రం తమ ఆవేదన పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. పైరవీలు డబ్బులు ఇస్తేనే అన్ఫిట్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈరోజు ఎవరైతే వాస్తవానికి హార్ట్అటాక్ కావచ్చు, ఇంకేమైనా వికలాంగుల బారిన పడవచ్చు, కాళ్ళు చేతులు విరిగినటువంటి కార్మికులు ఇవాళ సర్వీస్లో వారికి ఫిట్ ఇచ్చి ఇవాళ డ్యూటీ మీద పంపుతా ఉన్నారు. మరి ఇది చాలా దారుణమైన విషయం. మరి నడవలేని పరిస్థితుల్లో 2-3 స్టంట్లు 5-6 స్టంట్లు వేసుకున్న కార్మికులు కూడా ఇవాళ ఫిట్ ఇచ్చి వాళ్ళను మరి మైళ్ళ మీదకి పంపుతా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని అరికట్టకపోతే ఇవాళ సింగరేణికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించినట్టయితే మరి ముందు కాలంలో ఇవాళ మంచిగా ఉంటుందని చెప్పేసి కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తాం. అర్హులైన కార్మికులను అన్ఫిట్ చేయడం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అధికారులకు అవినీతి లైసెన్స్ గా మారిందని మండిపడుతున్నారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు అవినీతి ఇవాళ లైసెన్స్ అయిపోయింది. సింగరేణి కాలేజీలో జరుగుతున్న అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి మేము ఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, కానీ భయపడి ఎవరు కూడా మరి ఇవ్వట్లేదు కంప్లైంట్లు అని చెప్పేసి ఏసీబీ వాళ్ళే స్వయంగా చెప్పారు. పూర్తి విచారణ గవర్నమెంట్ జరపాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కాబట్టి దీనిపైన పూర్తి ఎంక్వైరీ చెప్పి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెడికల్ బోర్డులో జరుగుతున్న అవినీతి యాజమాన్యానికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. కాసుల కోసం బోర్డును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.